అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇంటికి మంత్రులు చేరుకుంటున్నారు. ఆయన నివాసానికి ఫారూక్, గొట్టుపాటి, పయ్యావుల కేశవ్ సహా పలువురు మంత్రులు చేరుకున్నారు. శాఖల కేటాయింపుపై మంత్రులతో బాబు చర్చించబోతున్నారు. కాసేపట్లో మంత్రుల శాఖలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తగా నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కసారిగా ఆయన ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది, సందడి వాతావరణం నెలకొంది. మంత్రులంతా కూడా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులంతా ఒక్కొక్కరిగా చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు. చంద్రబాబు నివాసానికి ఇప్పటికే ఎన్ఎండి ఫారూక్, గొట్టుపాటి రవి, అలాగే పయ్యావుల కేశవ్ సహా ఇతర మంత్రులు ప్రస్తుతం ఆయన నివాసానికి చేరుకున్నారు. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారితో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాసేపట్లో మంత్రుల శాఖలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు కేటాయించాలనే అంశంపై ఇప్పటికే చంద్రబాబు క్లారిటీతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా దీనికి సంబంధించి చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో మంత్రుల శాఖలపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం కనబడుతోంది. ఎస్, మా కొలీగ్ రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, మంత్రుల శాఖలకు సంబంధించి ఎప్పట్లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది? చంద్రబాబు దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేశారా? ఎప్పట్లోగా దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఏదైతే ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలి, సో దీనికి సంబంధించి పోర్ట్ఫోలియోలకు సంబంధించి చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు మాక్సిమం చేరుకోవడం జరిగింది. చంద్రబాబు మొదట వచ్చిన తర్వాత లోకేష్ తర్వాత ఎన్ఎండి ఫారూక్, ఇలాగ అందరూ పయ్యావుల కేశవ్ కావచ్చు, అలాగనే అచ్చెన్నాయుడు కావచ్చు, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, ఇలాగా కంటిన్యూగా అందరూ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం చంద్రబాబు నివాసంలో మంత్రులందరితో కూడా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, సో దానికి సంబంధించి మాత్రమే కీలకంగా సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ శాఖలకు సంబంధించి ప్రధానంగా ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి, జనసేన, బీజేపీ, టీడీపీ, సో 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, ఆ మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జనసేనకి 3, అలాగే బీజేపీకి 1, టీడీపీకి సంబంధించి మిగతా వీళ్ళందరికీ సంబంధించి మొత్తం 24 మంది ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి ఏ శాఖలు కేటాయించాలనే దాని మీద ఇప్పటికే మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఎందుకంటే మంత్రివర్గంలో ప్రధానమైనటువంటి శాఖలు ఏదైతే ఉన్నాయో రెవెన్యూ శాఖ, అలాగనే ఆర్థిక శాఖ, ఇలాగ ఎక్సైజ్ శాఖ, పంచాయతీరాజు, ఐటీ, ఇలాంటి మున్సిపల్ శాఖ, సో వీటన్నిటికి సంబంధించి వీటితో పాటు ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఇలాంటి శాఖలు ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలు. ఈ శాఖలు చాలా ఎఫెక్ట్ చూపెట్టేటువంటివి, అలాగనే దీనికి సంబంధించి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకులు కావాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కీలకమైన శాఖలు ఎవరికి కేటాయించాలి. అలాగనే ఈ మంత్రివర్గంలో చూసుకున్నట్లయితే 17 మంది తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. సో వాళ్ళకి ఎలాంటి శాఖలు కేటాయిస్తే బాగుంటుంది, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళ బలాబలాలు ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రెవెన్యూ, ఆర్థిక శాఖ, ఎక్సైజ్, ఎడ్యుకేషన్, రాజధానికి సంబంధించి సిఆర్డీఏకి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి హోంశాఖ వీటితో పాటు, సో వీటన్నిటికీ సంబంధించి చర్చ జరుగుతుంది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం అనేది దాదాపుగా ఖరారైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఆయనకి ఏం మంత్రి పదవి శాఖ కేటాయించాలి అనే దాని మీద కూడా ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సో వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఏ శాఖ కేటాయిస్తారనే దాని మీద అయితే మాత్రం పూర్తి క్లారిటీ రాలేదు. వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినప్పటికీ ఏ శాఖ కేటాయిస్తారనే దాని మీద అయితే మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అత్యంత ప్రాధాన్యత ఉన్న శాఖలకు సంబంధించి ఎట్లాంటి కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు? ముఖ్యంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు ఎలాంటి శాఖలు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది? ముఖ్యంగా ప్రాధాన్యత గల శాఖలు వాళ్ళకి కేటాయించే అవకాశం ఉందా, లేదంటే తన వద్దే ఉంచుకునే అవకాశం ఉంది? టీడీపీ వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే వీళ్లతోనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే జనసేనకి కీలకమైనటువంటి రెవెన్యూ శాఖ కేటాయించే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళతో ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ఏదైతే టీడీపీ నుంచి గెలిచినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, గతంలో కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఆర్థిక శాఖ చాలా కీలకమైంది, రెవెన్యూ శాఖ కీలకమైంది, హోం శాఖ కీలకమైంది. సో ఈ 3 శాఖలకు సంబంధించి ఎవరికి ఇవ్వాలనేది చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఆనం రామనారాయణ రెడ్డి, అలాగనే
హోమ్ మినిస్టర్ కి సంబంధించి హోంశాఖకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పేరు కూడా భారీ ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. వీటికి సంబంధించి అలాగనే లోకేష్ కి సంబంధించి, ఎందుకంటే కీలక నేతలు ఉన్నారు, అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. సో ఆయనకి ఏ శాఖ కేటాయించాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనకి ఏం శాఖ ఇస్తారనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే కీలకమైనటువంటి శాఖలు ఏదైతే ఉన్నాయో ఈ శాఖల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకే ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని శాఖలు కీలకమైనటువంటి శాఖలను అయితే మాత్రం జనసేన కేటాయించే అవకాశం ఉంది. జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వీళ్ళిద్దరికీ కూడా కీలక శాఖలు దొరుకుతాయనే ప్రచారం అయితే మాత్రం భారీ ఎత్తున జరుగుతుంది. అయితే అవి ఏ శాఖలు ఇస్తారో అనే దాని మీద అయితే మాత్రం క్లియర్ గా మరికొద్ది సేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగనే కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రులుగా ఫస్ట్ టైం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళకి మిగతా శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ప్రధానంగా రాజధానికి సంబంధించి చూసుకున్నట్లయితే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పనులు మొదలయ్యాయి. సో సిఆర్డిఏకి సంబంధించి కావచ్చు, అలాగనే పట్టణాభివృద్ధి, మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఎక్సైజ్ శాఖ, ఇలా కీలక శాఖలకు సంబంధించి కూడా గతంలో మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే నారాయణ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రాజధానికి సంబంధించి నిర్మాణాలు కూడా పర్యవేక్షించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ శాఖలన్నిటికి సంబంధించి వాళ్ళకే ఇస్తారా లేక ఇంకెవరికైనా ఇస్తారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే వీటన్నిటికి సంబంధించి ఫైనల్ గా ఎవరికి ఏ శాఖ కేటాయించాలి అనే దాని మీద అయితే మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం చంద్రబాబుతో ఏదైతే మంత్రుల సమావేశం అయితే మాత్రం కొనసాగుతుంది. రామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు. ఇది మొత్తం మీద చంద్రబాబు ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. మంత్రులంతా కూడా ఆయన నివాసానికి క్యూ కడుతున్నారు. ఇక శాఖల కేటాయింపై ప్రస్తుతం కొత్తగా నియమించబడ్డ మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చంద్రబాబు అయితే కసరత్తు చేస్తున్నారు. ఎవరికి ఏ శాఖ కేటాయించాలని దానిపై మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్తగా చాలామందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే కొద్దిమంది సీనియర్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ కేటాయించాలని దానిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపటి దీనికి సంబంధించిన పూర్తి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. మంత్రుల శాఖలకు సంబంధించి ఇంకా కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.